2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రీవియస్ వీడియోలో జ్ఞానముద్ర గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్రవణ్ గారు చెప్పినటువంటి జ్ఞానముద్ర ఏదైతే ఉందో, మన ఇన్నర్ కనెక్షన్ అంటే మనతో మనం మాట్లాడుకోవడానికి దొరికేటువంటి టైము అది ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళని కమాండ్ చేసేంత స్థాయిలో మన ఆలోచనలు కానివ్వండి, మన తీరు కానివ్వండి, అలా మారిపోయే విధంగా చెప్పడం జరిగిందనమాట. అంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆ మోడ్లోకి వెళ్ళిపోతాము. ఆ పరమశివుడి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్పడం జరిగిందనమాట. అండ్ దాని నుంచి మనం దేన్నన్నా ఎలా కమాండ్ చేస్తాము, ఎలా అట్రాక్ట్ చేస్తాము అనేటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కనుక మనం చూసుకుంటే మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో ధ్యాన ముద్ర, దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఆల్రెడీ కొంతమందికి దీని మీద అవగాహన ఉంది, బట్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో డెఫినెట్గా మనం చూడాల్సిందే. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ధ్యాన ముద్ర ప్రీవియస్ వీడియోలో మాత్రం ఎదం కురు ఎదం మాకర్షి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, మనకు సోషల్ లైఫ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించే మీరు చెప్పినటువంటి అంటే పురాణ విజ్ఞానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. సో ఇది ధ్యాన ముద్ర, ఇది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేస్తారు, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముద్రాస్ అని మాట్లాడుకున్నాం. చాలామందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ముద్రాస్ వేయటం వల్ల మనం సక్సెస్ అవుతామా, కష్టపడక్కర్లేదా అని నేను ఎక్కడా చెప్పట్లేదు. మనం చేసే పని ఖచ్చితంగా మనం కష్టపడుతూ ఉండాలి, లేదు స్మార్ట్ వర్క్ చేయాలి, ఆలోచించాలి, ఇవన్నీ మనం చేస్తుంటాం. కానీ ఒక ఆలోచించే శక్తి ఎలా పెరుగుతుంది, నిర్ణయం తీసుకునే శక్తి ఎలా పెరుగుతుంది, మనం ప్రవర్తించే శక్తి ఎలా పెరుగుతుంది, మనం ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతాం, ఒక డ్రీమ్ని అనేది ఎలా అచీవ్ చేసుకోగలుగుతాం, వాటికి మన ఇన్నర్లో నుంచి ఇన్నర్ కాన్షియస్నెస్ పెరగాలి, ఆ మైండ్ఫుల్నెస్ పెరగాలి. ఎప్పుడైతే ఆ మైండ్ఫుల్నెస్ పెరిగిందో మనం అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధిస్తాం. అయితే వీటికన్నిటికీ హెల్ప్ చేయడానికి ఒక సీక్రెట్ తాళం లాంటిది ఏదైనా ఉంది అంటే అది ముద్రాస్. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా క్రిస్టియానో రొనాల్డో గారు ఒక ముద్ర వేశారు, దానికి నేను రౌండప్ చేశాను. అండ్ అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, మన మోదీ గారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పెట్టారు. అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఖాళీగా కూర్చోకుండా ఒక ముద్రలో కూర్చున్నారు. అండ్ అలాగే హ్యూజ్ జాక్మెన్ ఒక అద్భుతమైన యాక్టర్. సో వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు, దాని పవర్ని ఉపయోగించుకున్నారు. సో దీన్ని ఎలా తెలుస్తుంది, ఎందుకు ఇది ఇంత పవర్ఫుల్ అనేదంటే, మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు కళ్ళు కనిపిస్తాయి, మొహం కనిపిస్తుంది, ఇవన్నీ అవయవాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ లోపల ఏముంది మనందరికీ తెలుసు. గుండు ఉంది, తర్వాత కాలేయం ఉంది, ఇవన్నీ ఆర్గాన్స్ ఉన్నాయని తెలుసు, కిడ్నీస్ ఉన్నాయని తెలుసు. వీటి ప్రాపర్ ఫంక్షనింగ్ ఎలా చేసుకోవాలి? ఏదైనా ఎనర్జీ బేస్డ్. మన బాడీలో ఎనర్జీ ప్రాపర్గా ఫ్లో అవుతే మనం అద్భుతంగా ఉంటాం. ఒక మనిషి ఎందుకు డల్గా ఉంటాడు? ఎనర్జీ ఫ్లో అవ్వట్లా. అయితే ఈ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందంటే, మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు 114 చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలాగైతే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎన్నో వైర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక వాన కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది, ఏమవుతుంది? కరెంటు పోతుంది. సో సిమిలర్లీ ఎలాగైతే ఒక ట్రాన్స్ఫార్మర్ ఆగిపోయినప్పుడు ఇంటికి కరెంట్ ఆగిపోతుందో, మన బాడీలో ఉన్న 114 చక్రాల్లో కొన్ని చక్రాస్ డీయాక్టివేట్ అయినప్పుడు కానీ, లో ఎనర్జీతో ఉన్నప్పుడు కానీ మిగతా వాటికి ఎనర్జీ అనేది సప్లై అవ్వదు. ఎప్పుడైతే వీటిని ఎనర్జీని మనం పెంచుకున్నామో మనం ప్రాపర్గా యాక్టివ్గా పనిచేస్తాం. ఈ 114 చక్రాస్లో కూడా 7 చక్రాస్ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఇవి గనక యాక్టివేట్ చేసుకోగలిగితే కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. మనిషి ఏదైతే అనుకుంటాడో వాటిని ఈజీగా సాధించగలుగుతాడు, మహా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. సో ఇది దీని పరంగా. అండ్ అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, మన శరీరంలో ఈ 72,000 నాడులు ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి కదా. కాళ్ళకి కనెక్ట్ అవుతుంటాయి, చేతి వేళ్ళకి కనెక్ట్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఈ చేతి వేళ్ళకి కనెక్ట్ అవుతుంటాయో, ఈ ఫింగర్స్ని ప్రాపర్గా ప్రెస్ చేసుకోవడం వల్ల వీటికి రిలేటెడ్ ఉన్న ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేస్తాయి. సింపుల్గా ఎగ్జాంపుల్ ఇక్కడ బొమ్మలో చూస్తే, సో ఇక్కడ పార్ట్ లివర్ని, ఇక్కడ పార్ట్ని మనం ప్రాపర్గా ప్రెస్ చేసుకుంటే లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో చాలా బాగున్నాయి. అండ్ అందులో ఎక్కడెక్కడ ఏ పాయింట్లో మన బాడీ పర్టికులర్గా రియాక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తారు కదా, దానికి తగ్గట్టే ఉంది. ఇది మీరు చెప్తుంటే నాకు భారతీయుడి సినిమాలో కొన్ని కళలు ఉంటాయి కదా సార్, అంటే బొమ్మ కళ, ఈవెన్ మీరు ఒక్కడి సినిమాలో చూసినా కూడా ప్రకాష్ రాజ్ ఇలా అని చెప్పి పర్ఫెక్ట్గా దాని మీద కొడితే ఆ నరం మొత్తం ఒకటేసారి ఒక్కొక్క షాక్ గురైనట్టు ఉంటుంది అనమాట. సో అలాగే
ఈ పిన్ పాయింట్స్ ఎవరికైతే తెలిసి ఉంటాయో దాని మీద బలంగా ఆ కళలు ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్డం పెట్టి కొడితే మనిషి మొత్తం నవనాడులు ఒకటేసారి బ్లాక్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఈ పిక్చర్ చూస్తే మనకు అది అర్థమవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న పార్ట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఇది అద్భుతంగా ఎస్ ఉపయోగపడుతుంది. ఎస్ ఎస్ అండ్ అలాగే మనం మాట్లాడుతుంటాం, చాలాసార్లు మాట్లాడేది ఏంటంటే పంచభూతాలు మనకి సహకరించాలి, పంచభూత తత్వాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ఫింగర్ అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫింగర్ గాలిని రిప్రజెంట్ చేస్తుంది, ఈ మధ్యవేలు స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఫింగర్ ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఈ ఫింగర్ నీటిని రిప్రజెంట్ చేస్తుంది. మన బాడీలో 72% నీరు, 12% ఎర్త్ ఎలిమెంట్, 6% ఈజ్ ఎయిర్, 4% ఈజ్ ఫైర్ అండ్ 6% ఈథర్, అంటే స్పేస్ అని అర్థం. అంటే ఈ పంచభూతాలు ఎప్పుడైతే మన శరీరంలో సమతుల్యంగా ఉంటాయో ప్రాపర్గా మనం ఫంక్షన్ చేయగలము, మనం ఏవైతే అనుకుంటామో వాటిని అద్భుతంగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఈరోజు మనం మాట్లాడుకునే ముద్ర ధ్యాన ముద్ర. సో ధ్యానం అంటే ఏంటి మనందరికీ తెలిసిందే, మెడిటేటివ్ స్టేట్. సో మనం ప్రీవియస్గా జ్ఞానముద్ర గురించి మాట్లాడుకున్నాం. జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్డమ్. అలాగే ధ్యానముద్ర మెడిటేటివ్ స్టేట్లో మనం ఏదైతే హయ్యర్ కాన్షియస్కి వెళ్ళాలి, మనం పీస్ని పెంచుకోవాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ధ్యానముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అయితే ఈ ధ్యానముద్ర ఎవరికి ఉపయోగం, ఈ ముద్ర ఎవరికి ఉపయోగం అనేది నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. మీకు ఈ పెయిన్ పాయింట్స్ కనుక మీకుంటే, మీరు ఇబ్బందుల్ని కనుక ఫేస్ చేస్తున్నట్టు ఉంటే, మీరు ఖచ్చితంగా ఒకసారి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో పక్కన పెట్టండి, కాసేపు ప్రశాంతంగా కూర్చొని మైండ్ఫుల్గా ఉండి ప్రశాంతంగా ఉండి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒక్కసారి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి, అవేర్నెస్ని పెంచుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే హెడేక్స్ అండ్ మైగ్రేన్. చాలామందికి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి, చిన్న పని చేసిన హెడేక్ వస్తూ ఉంటుంది, ఒక లైట్లో కూర్చోలేరు, అనవసరంగా తలనొప్పి వస్తుంది, తల పగిలిపోతుందేమో అనేంత బాధ వస్తూ ఉంటుంది. ఈ బాధ నుంచి మీరు తగ్గించుకోవాలి అని అనుకున్న మైగ్రేన్, ఇప్పుడు చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఈ మైగ్రేన్ కనుక మీకుంటే, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయా, మీకు ఈ ముద్ర చాలా చాలా అవసరం. అండ్ అలాగే ఇన్ఎబిలిటీ టు ఫోకస్. ఒక పని మనం కంప్లీట్ చేయాలంటే ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఆ పని మొదలు పెడతారు, కాసేపు చేస్తారు, వెంటనే ఏదో మెసేజ్ వస్తుంది, వేరే చోటుకి వెళ్ళిపోతారు, వేరేదేదో ఆలోచన వస్తుంది, ఓవర్ థింకింగ్ వస్తుంది, అరే ఎలా చేయాలి, కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారా? మీరు కనుక ఫ్రీక్వెంట్గా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారా, ఫోకస్ అనేది లేదా, మీకు ఈ ముద్ర చాలా అవసరం. అండ్ అలాగే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. సో మీరు ఎప్పుడు పాతదాన్ని, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే ఫియర్ ఎక్కువ వస్తుంది మనకి. జరగబోతుంది, అమ్మో ఎలా జరుగుతుంది, ఇది నేను ప్రాపర్గా చేయగలనా అని ఎక్కువగా అతిగా ఆలోచించి యాంగ్షియస్కి గురవుతూ ఉంటారనమాట. యాంగ్జైటీ ఎక్కువ ఉందా, డిప్రెషన్కి మీరు లోన్ అవుతున్నారా, అయితే ఈ ముద్ర మీకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇన్సోమ్నియా, నిద్రలేని తత్వం, ఫీలింగ్ ఐసోలేటెడ్. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు పనికిరాను, నేనేంటి, నా జీవితం ఏంటి అనేది హోప్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అలాగే లైఫ్ ఒక అద్భుతం, ఈ జాయ్ కానీ హ్యాపీనెస్ కానీ వీటన్నిటికీ డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారా? వీటిలో నేను ఏ సిమ్టమ్స్ అయితే చెప్పానో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు డిప్రెషన్ కానీ, హెడేక్స్ కానీ, యాంగ్జైటీ కానీ, నిద్రలేనితనం కానీ, హ్యాపీగా ఉండలేకపోతున్నారా? వీటన్నిటికీ కారణం ఏంటంటే మీ బాడీలో ఉన్న చక్రాస్ డీయాక్టివేట్ అయ్యాయని, ఆ ఎనర్జీ ప్రాపర్గా ఫ్లో అవ్వాలి, చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి హయ్యర్ కాన్షియస్ అయిన చక్ర సహస్రారం. ఎప్పుడైతే సహస్రారం యాక్టివేట్ అయిందో మనిషి అద్భుతమైన సంపదను చూస్తారు, అద్భుతమైన ఆనందాన్ని చూస్తారు, స్పిరిచువల్ గ్రోత్ని చూస్తారు, ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారు. దానికి ధ్యానముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి ధ్యానముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎలా సార్ దీన్ని ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఏ సింబాలిక్ వేలో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అంటారు మనకి? సో సూపర్ అండి. ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పాము, ముద్రాస్ ఇంత అద్భుతంగా ఉపయోగపడతాయి, ధ్యాన ముద్ర అని చెప్పేసి ఇంత చెప్పాము. సో మీరు ఏ పని అయితే చేస్తున్నారో పక్కన పెట్టేసి ఒక్కసారి నేను పిక్చర్ చూపిస్తున్నాను. సో చూడండి, మహాశివుడు కూడా ఈ ముద్రలో కూర్చొని ఉంటారు. జ్ఞానముద్ర, ధ్యాన ముద్రలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చేతులు తీసుకొని ఇలా పెట్టుకొని ఈ తంబు కలిసేటట్టు. సో చూడండి, అక్కడ పిక్చర్లో కూడా చూపెట్టాను, నాకు ఇక్కడ లేదు. మీరు ప్రశాంతంగా కింద కూర్చున్నప్పుడు మీరు ఈ ముద్రను ఫాలో అవ్వండి. ఇలా ప్రశాంతంగా పెట్టుకొని ఈ తంబు కలిసేటట్టు మీరు, ఎందుకంటే ప్రతి ఫింగర్ కనెక్షన్లో ఎనర్జీ అనేది చాలా పాస్ అవుతుంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఇలా పెట్టుకొని
సైలెన్స్‌ను కూడా మీరు ఎంజాయ్ చేయాలి. ఓం జనరల్‌గా ఓఎం అంటారు. కానీ మనం ఏయుఎం ఓం గురించి మనం సెపరేట్ వీడియోనే చేసాము. సో, దాని విశిష్టత తెలుసుకోవాలంటే అది కూడా వీడియో చూడొచ్చు. ఎప్పుడైతే మీరు 963 హెర్ట్జ్‌లో గనక మీరు చేసినట్టుంటే కాసేపు చేస్తేనే అద్భుతమైన రిలాక్సేషన్ వస్తుంది. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నా సరే మీరు వాళ్ళ చేత ఓంని మీరు ఏదో పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా మెడిటేటివ్ స్టేట్లో ఉండి కాసేపు అంటే మార్నింగ్ ఒక 15-20 మినిట్స్ మీరు చేసిన ఒక అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. నేను గ్యారంటీ రాసిస్తాను. ఎందుకంటే అటువంటి అద్భుతమైన ఫలితాలు నేను చూశాను. మైండ్ క్లారిటీగా ఉంటుంది. సో, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను డీటెయిల్‌గా చెప్తున్నాను. చూడండి, హెల్త్ పరంగా చూసుకుంటే మన నర్వస్ సిస్టమ్‌నే కామ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుందో, మన ప్రాపర్‌గా ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందో, మనం ఒక డిఫరెంట్ పర్సన్‌గా ఫీల్ అవుతాం. మన ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకోగలం. అండ్ అలాగే వెల్త్ పరంగా చూసుకుంటే సహస్రారం గనక యాక్టివేట్ అవుతే ఒక పద్మంలాగా ఓపెన్ అవుతుంది. అనంతమైన పద్మంలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పద్మం ఓపెన్ అవుతే అంటే ఇంకా యూనివర్స్‌తోనే డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతావు. ఎందుకు కొంతమంది ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు కొంతమంది అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అంటే వాళ్ళు యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యారు. వాళ్ళ హయ్యర్ కాన్షియస్‌నెస్ ఓపెన్ అయింది. అందువల్ల హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా అద్భుతమైన అబండెన్స్ వస్తుంది. అండ్ అలాగే కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా ఏదైతే పని చేస్తున్నారో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సహస్రారం యాక్టివేట్ చేస్తుంది కాబట్టి. కెరియర్ కానీ, బిజినెస్ కానీ, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఏ ఏరియాలో మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకున్నా ఈ ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ధ్యాన ముద్రలో గనక మీరుండి లీడర్షిప్ క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా, కమ్యూనికేషన్ బెటర్ చేసుకోవాలనుకుంటున్నారా, ఒక విజనరీ లీడర్గా మీరు ఉండాలనుకుంటున్నారా, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారా, వేటికైనా సరే ఈ ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీ అందరి కోసం నేను ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ ఇస్తాను. వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ ఎఫర్మేషన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. ఐ యామ్ కనెక్టెడ్ టు డివైన్ విజ్డమ్ అండ్ ఇన్ఫైనైట్ పీస్. తెలుగులో నేను దివ్య జ్ఞానంతో మరియు అనంతమైన శాంతితో అనుసంధానమై ఉన్నాను. సో, ఎప్పుడైతే మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవుతే మీరు ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళందరూ మీరు చెప్పినట్టు మీ చెక్కు చేతల్లోకి వచ్చేస్తారు. మీరు లీడర్‌గా ఎదగాలనుకున్నా, బిజినెస్‌లో కానీ, హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకున్నా ఈజీగా సక్సెస్ అయిపోతారు. ఎనీవేస్ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అన్న. ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక తత్వంలో ఎప్పుడూ కూడా ఏముంటుంది అని అంటే మన ఇన్నర్ కనెక్షన్ చాలా బలంగా పనిచేసేలా ఉంటుందన్నమాట. ఎస్. అంటే దేన్నన్నా అర్థం చేసుకోగలిగేంత, దేన్నన్నా అవపోసన పట్టేంత, ఏది చూసినా దాంట్లో ఒక్కొక్క మంచిని చూసేంత మోటోలోకి వెళ్ళిపోతుంది అనమాట బ్రెయిన్. అండ్ మన సబ్ కాన్షియస్ కూడా దానికి తగ్గట్టే మౌల్డ్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ ఎలా వెళ్ళిపోతుందంటే మనకు తెలియకుండా ఒక మహర్షిని చేసేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకుని వెళ్తుంది. డెఫినెట్లీ. చాలామంది ముద్రాస్ ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేశారో అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చూస్తే ఒక గమ్మత్తైనటువంటి ఎనర్జీ బయటకు వస్తుంది. అసలు నిజంగా అంత గొప్ప అంటే అనుభూతి చెందేటువంటి వాళ్ళకి మాత్రం తెలుసు, అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం తెలుసు అనుభూతి ఎలా ఉంటుందో అనేది. క్లాసెస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెల్త్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. బట్ అది కూడా ఎలానంటే మనం దేని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో అది కూడా అవ్వాలి కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సార్ నాగరాజ్ గారు, మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక మాస్టర్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో, ఇది 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో మనం హెల్త్ పరంగా, హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడతాం. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా జాబ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అద్భుతంగా ఎలా గ్రో అవ్వాలి, అండ్ అలాగే బిజినెస్లో నేను ఎలా గ్రో అవ్వాలి అనే దాని గురించి, అండ్ అలాగే రిలేషన్షిప్ గురించి, హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి నేను ఒక 2 hours మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ చేస్తున్నాను. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకు ఫ్రీ చేస్తున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది నా లక్ష్యం అనమాట. సో, 2 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి, సీరియస్ పీపుల్కి మాత్రమే, ఎవరైతే నిజంగా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, దారి తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కింద కనిపిస్తున్న నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కమ్యూనికేట్ అవుతారు. ఎప్పుడైతే సెషన్స్ ఉన్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో,
మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో ఈగర్లీ వెయిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక మాస్టర్ క్లాస్కి 2 hours ఉంటుంది సెషన్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.